హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు రీడింగ్ ఆల్మోస్ట్ 9 అవ్వస్తుందమ్మా. సో ఈ రీడింగ్ చేయాలి, నేను అప్లోడ్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా. సో వీలున్నంత స్పీడ్గా రీడింగ్ అయిన వెంటనే నేను అప్లోడ్ స్టార్ట్ చేసేస్తాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ అప్లోడ్ ఒక్కొక్కసారి మొత్తం అప్లోడ్ అయినాక కూడా ఫెయిల్ అవుతుందమ్మా. సో అలాంటి ఏమన్నా అడ్డంకులు ఏమీ రాకూడదు నా తల్లి, నేను ప్రార్థిస్తున్నాను. సో ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే స్టాప్ చేసేసి రేపు మార్నింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ వస్తే మాత్రం లేట్గానే మీకు, బికాజ్ నేను చేయడం స్టార్ట్ చేసేది ఆల్మోస్ట్ 9 అయిపోయిందమ్మా. సో ఈరోజు నాకు కాళీమాత సందేశం చెప్పాలని నాకు వచ్చిందమ్మా. అంటే నాకంటూ ఉంటుంది కదా, నేను ఏ రీడింగ్ అన్నా నా అంతటి నేను చేసేది ఉండదమ్మా. సో భగవత్ సంకల్పంగా జరుగుతున్న రీడింగ్ ఇది. సో ఈరోజు కాళీమాత ఏం కన్వే చేయాలనుకుంటున్నారో కంప్లీట్ ఒక ఖాళీ మైండ్ సెట్, ఎటువంటి ఎనర్జీస్ నేను రీడింగ్ చేస్తున్నానంటే ముందు నేను ఒక లోకంలో ఉంటా. ఈ ప్రపంచం అనే లోకంతో నాకు సంబంధం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంప్లీట్‌గా నాకు యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారో అది మీకు కన్వే చేసే ఆ లోకమే నా లోకం. సో కాళీమాత రీడింగ్ అయితే ఇంకా నేననే బాడీ గూడా ఉంది, నా మాట ఉంది, నా చేతులున్నాయి, ఏది నాకు తెలీదు. ఏది తెలీదు. ఏం జరుగుతుందో నాకేది తెలీదు. మొత్తం సరెండర్ చేసేస్తాననమాట. సో ఏం కన్వే చేస్తారో, బికాజ్ ఈరోజు నాకు స్పష్టంగా ఈరోజు చెయ్యాలి అని చెప్పొచ్చింది. సో అందుకనే సెకండ్ కార్డ్ సెట్ కాళీమాత మీకు ఈ తిథి ద్వారా ఏం సందేశం అందజేస్తున్నారో స్పష్టంగా చూద్దామమ్మా. థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ వన్, నైన్త్ కార్డ్ సెట్, 10th one, 11th one, 12th card set. First one, Kali of shadow transformation, Kali of rebirth, Kali of shadow transformation, Kali of rebirth, Kali of the infinite sky, blue Kali, destroyer of negativity. చాలా మొత్తం ఫుల్ ఫోకస్ అంతా ఇక్కడ పెట్టండి అమ్మ. డిస్ట్రాయర్ ఆఫ్ నెగిటివిటీ. దక్షిణ కాళీ తల్లి, ద సౌత్వర్డ్ బ్లెస్సింగ్, కాళీ ఆఫ్ ద ఎండ్లెస్ నైట్. అసలు నిజంగానే నీ శక్తితోనే ఈ రోజు వరకు నేను ఏ కాళీమాత రీడింగ్ చేసినానమ్మా, దక్షిణ కాళీ వస్తుందని గత 2 రీడింగ్స్‌లోనే అబ్జర్వ్ చేశాను. సో ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తల్లి నీ చేతులతోనే, సాక్షాత్తు నీ ఆశీర్వాదంతోనే మొత్తము నాలో నువ్వు ఉండి రీడింగ్ చేపిస్తున్నావు అనేది ఈరోజు దక్షిణ కాళీమాత ద్వారా నాకు 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 స్వయంగా చూపించండి తల్లి అని రీడింగ్ చేసే ముందు నేను ఆ తల్లిని అడగడం జరిగింది. సో అది నాకే తెలుస్తుందన్నమాట. కాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్, భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్,
నేను చెప్తున్నాను కదమ్మా! నా అంతట నేను ఇక్కడ ఏది కన్వే చేసేదే ఉండదు. నాకు ఆ భగవంతుని ఆశీర్వాదంతో జరుగుతున్న విధానమే తప్ప ఇక్కడ నేను నథింగ్. ఈరోజు మాత్రం నేను మీ ప్రెజెన్స్‌ని నా కోసం చూపించండి. నాకు ప్రెజెన్స్ ఉందని వారి ఆశీర్వాదంతోనే నేను ఈ ప్రతి రీడింగు చేసి మీ ముందుకు తెస్తున్నాను. కానీ ఎందుకో తెలీదు ఈరోజు. ఈరోజు నాకు చూపించండమ్మా. మరొక్కసారి నాకు చూపించండి. మీరు నా వెంట నా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు అని చెప్పి చూపించండి అంటే చూపించేశారు. చూపించేశారు అంతే. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్, ఖాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్, ఖాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్, మహాకాళి టైమ్ బియాండ్ టైమ్. నేను ఇంత ఇదిగా అనుకుంటున్నాను. ఈరోజు వస్తదా రాదా అసలు నాకేం తెలీదమ్మా. మీరు నేను షఫ్లింగ్ కూడా అసలు నేను ఏది ఉండదు. జస్ట్ నాకు కార్డ్స్ ఇండికేషన్ వస్తది. కార్డ్ తీయాలి అంటే ఇలా చేసుకుంటూ వెళ్తున్నా కార్డ్ ఏ కార్డ్ పడిపోతుందో అదే పెడతాను. అది భగవంతుని ఆశీర్వాదంతో జరిగిన విషయము. ఆ కార్డ్ నాకు తెలిసిపోతుంది. ఇది తీయాలి అని చెప్పి నాకు సూచిస్తారనమాట. ఒక సిగ్నల్‌లా వస్తుంది. అలా తీయడం తప్ప ఏదొస్తుందో అసలు ఏది తెలీదమ్మా. మొత్తం కూడా భగవత్ శక్తితో జరుగుతున్న రీడింగ్ అనేది నా నా వ్యూవర్స్ అయిన మీరు మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలి అని నేను ఆశిస్తున్నానిక్కడ. ఖాళీ ఆఫ్ షాడో ట్రాన్స్‌ఫర్మేషన్. ఖాళీ ఆఫ్ షాడో ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా మనకిక్కడ తల్లి ఏం చెప్తున్నారంటే, మీ జీవితంలో మీరు దాచిపెట్టిన బాధను చూసే ధైర్యం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనేనమ్మా ఇక్కడ. నీ కన్నీళ్లు నిన్ను బలహీనుడిని చేయడానికి రావవి. బలహీనుడిని అవ్వచ్చు, బలహీనురాలవ్వచ్చు. అలా మిమ్మల్ని అంటే లో ఎనర్జీస్‌లో పడేయడానికి రావిక్కడ మీ కన్నీళ్ళు. నీ లోపల దాగి ఉన్న శక్తిని గుర్తు చేయడానికి వస్తాయి అని మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. ఇక్కడ నీ భయాల నుంచి పారిపోకిక్కడ నువ్వు. వాటిని అర్థం చేసుకో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు నీలోని చీకటి ఏదైతే ఉందో దాన్ని అంగీకరించిన రోజే నీ వెలుగు ఎంత గొప్పదో నీకు అర్థమవుతుందమ్మా. అదే ఖాళీ ఆఫ్ షాడో ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా కన్వే చేస్తున్నారు తల్లి మీకు. ఆ రోజే మీకు అర్థమవుతుంది. మీ యొక్క వెలుగు ఎంత గొప్పది అని చెప్పేసి. ఈరోజు నీలోని పాత గాయాలను ద్వేషంతో కాదు, జ్ఞానంతో చూడమని స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇక్కడ. ఇంక ద్వేషాన్ని పక్కన పెట్టేసి కొంచెం జ్ఞానం ఉపయోగించండి. ఏదైనా ఎందుకు జరిగింది? ఏది జరగడం వల్ల మీరు ఎంత స్ట్రాంగ్ అయ్యారు? మీ లైఫ్ ఎలా టర్న్ అయింది? ఎలా నిలబడగలిగారు? ఇవి మీరు చూడాల్సింది. వాటిని చూడండి అమ్మా అని ఫస్ట్ సందేశంతో మీకు స్పష్టత చేస్తున్నారు తల్లి. ఖాళీ ఆఫ్ రీబర్త్. ఇక్కడ మీరు పాస్ట్‌ని పట్టుకోకూడదమ్మా. పాస్ట్ ఏం జరిగినా కూడా దాన్ని మీరు ఏ విధంగా చూడాలి అనేది తెలియజేస్తున్నారు ఇక్కడ తల్లి. మీకు తగిలిన గాయాలని మీరు ఓన్లీ నాకే తగిలేసింది అని చెప్పి దాని యొక్క ద్వేషపూర్వకంగా వాళ్ళ అంతు తేల్చాలి ఇది అది కాదు. జ్ఞానం ఉంది కదా! జ్ఞానంతో చూడు కొంచెం నువ్వు. కళ్ళు తెరిచి చూడు అని చెప్తున్నారు తల్లి. ఖాళీ ఆఫ్ రీబర్త్ ద్వారా ప్రతి ముగింపు ఒక శిక్ష కాదమ్మా. ఏంటంటే కొన్నిసార్లు అది ఒక కొత్త జీవితానికే దారైపోతుంది ఆటోమేటికల్లీ ఆ ముగింపు అనేది. సో నీ చేతిలో నుంచి జారిపోయిన ప్రతి విషయము కూడా నీ జీవితాన్ని శాశ్వతంగా ఎట్లా అంటే అది తొలగిపోయింది కదా మీ లైఫ్ నుంచి. సో ఇక మీ జీవితం అయిపోయింది అని కాదు దాని అర్థం. మీ లైఫ్ నుంచి మీ చేతిలోంచి ఏదైతే జారిపోయిందో జారిపోయింది ఇక నా జీవితం అయిపోయింది అట్లా కాదు. మీ కంప్లీట్ జీవితమే అది కాదు ఇక్కడ. కొన్ని తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. అది ఎందుకు మూసుకుపోతాయి? కొత్త గాలనేది ఏదైతే ఉందో ఆ గాలి లోపలికి రావడానికి మూసుకుపోతాయి. సో నువ్వు కోల్పోయింది మాత్రమే చూడకిక్కడ. ఎప్పుడు చూసినా నేను ఇది కోల్పోయాను, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, నష్టాలు జరిగిపోయినాయి వద్దు. కోల్పోయింది అస్సలు చూడొద్దు. నువ్వు నేర్చుకున్న దాన్ని కూడా చూడడం ప్రారంభించు అని చెప్తున్నారు ఇక్కడ తల్లి. అదే నీ యొక్క పునర్జన్మం. అక్కడే స్టార్ట్ అవుతుంది అసలైన పునర్జన్మ.
ఇన్ఫినిట్ స్కై, ఖాళీ ఆఫ్ ద ఇన్ఫినిట్ స్కై. ఆకాశం ఎంత విశాలంగా ఉందో మీ జీవితంలో ఉండే అవకాశాలు కూడా అంతే విశాలంగా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇన్ఫినిటీ, అనంతము. మీకున్న ఆపర్చునిటీస్ అనేవి అనంతం అన్నమాట. అన్ని అన్ని ఆపర్చునిటీస్ భగవత్ శక్తి మీకు ప్రసాదిస్తున్నారు. అది మీ అదృష్టం. సో, ఈరోజు నీ సమస్యలు అవి మాత్రమే నీ ప్రపంచం అనిపిస్తాయి మీకు. నీ చుట్టూ ఉన్న సమస్యలే ఇంక నీ జీవితము. ఆ సమస్యల చుట్టూ కొట్టుకోవడమే. ఇంకెంతకు మించి నాకు ఇంక ఏది జీవితం లేదు అనిపిస్తుంది. కానీ వాటికంటే పెద్దది ఏంటో తెలుసా ఇక్కడ? నీ ఆత్మ బలమమ్మ. నీ హృదయాన్ని చిన్న గదిలో బంధించుకో. ఇప్పటి వరకు నువ్వు చేసిందది. దాన్ని ఒక ఇన్ఫినిట్ స్కై, ఒక ఆకాశంలాగా విస్తరించి చూడు. ఆ విధంగా విస్తరించి చూడమని చెప్తున్నారు. క్షమించాల్సిన చోట క్షమించేసేయి, వదిలేయాల్సిన చోట వదిలేసేయి, ముందుకు నడవాల్సిన చోట ధైర్యంగా నడువు, నేనున్నాను నీకు అనేది మీ యొక్క ఆపర్చునిటీస్ మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అసలైన రీబర్త్ని మీరు ఎలా తీసుకోవాలి మీ లైఫ్లో, మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కన్వే చేస్తున్నారు తల్లి ఇక్కడ. బ్లూ కాలి డిస్ట్రాయర్ ఆఫ్ నెగిటివిటీ. నెగిటివిటీ జయించడం అంటే ఇక్కడ ఇతరులతో యుద్ధం చేయడం కాదు, అస్సలు కాదు. ప్రతి ఉదయం కూడా లేచిన వెంటనే నేను పనికి రాను, నా జీవితం మారదు, ఈ విధంగా ఉంటాయి కదా. ఆ చెప్పే మనలోని స్వరాన్ని వాటిని గుర్తించి దాన్ని ఏం చేయాలి, దానికి బదులుగా దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసి తీసి పక్కన పడేసి మీరు ఒక కొత్త ఆశను ఆ ప్లేస్లో రీప్లేస్ చేయాలన్నమాట. అది అసలు మీరు చేయాల్సిన పని. మీ మనసును కలుషం ఏదైతే కంప్లీట్గా పొల్యూషన్ చేసేస్తుంది, కలుషితం చేసేస్తుంది. ఆ కలుషితం చేసే ఆలోచనలను ఒక్కొక్కటిగా మొత్తం టోటల్లీ కొద్దిగా చెత్త అంతా ఇంత పెద్దగా పెరిగిపోయింది, మొత్తం ఒకేసారి తీలేం, కొద్దిగా మొత్తం క్లియర్ చేసేయాలి. అలా ఒక్కొక్కటిగా విడిచిపెట్టేసేయాల్సిందే నువ్వు అని చెప్పి స్పష్టంగా డిస్ట్రాయర్ ఆఫ్ నెగిటివిటీ ద్వారా కాళీమాత చెప్తున్నారు మీకు. మీలో శాంతి అనేది పెరిగితే నీ నిర్ణయాల్లో కూడా స్పష్టత పెరుగుతుందమ్మా ఖచ్చితంగా. సో అది కన్వే చేస్తున్నారు ఇక్కడ. ఓకే, దక్షిణ కాళీ ద సౌత్వర్డ్ బ్లెస్సింగ్. సో ఈ రూపం నాకు ఎప్పుడూ ఒకే విషయాన్ని గుర్తు చేస్తుందమ్మా. భక్తి అనేది భయంతో కాదు, విశ్వాసంతో నిలబడటం. భయంతో కాదు కదా నిలబడేది. సో జీవితంలో కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రావట్లేదు అని చెప్పి. కానీ దాని అర్థం ఏంటంటే అక్కడితోనే భక్తి ముగిసిపోదు. ఇంక సమాధానం రావట్లేదు కాబట్టి ఇంక అక్కడితో ఇంకా మీరు ప్రార్థించడం ఆపేయాలి, ఇంకా అయిపోయింది భక్తి, ఇంకా అయిపోయింది భగవంతునిపై భక్తి కాదు. ఇక్కడ దక్షిణకాళీ రూపము మనకి చెప్పే సందేశం ఇదే. మీ ప్రయాణంలో విశ్వాసాన్ని కోల్పోవద్దమ్మా. భగవంతునిపై విశ్వాసం, నీపై నీ విశ్వాసం, నువ్వు చేసే పనిపైన విశ్వాసం, నీకు వచ్చే అల్టిమేట్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి అనేది అది నువ్వు అనుకున్న దాని మీద విశ్వాసం. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అది నువ్వు చేసే ప్రతి మంచి పని, ప్రతి నిజాయితీ గల డెసిషన్ ఏదైతే ఉంటుందో అవంతా, ప్రతి ఒక కరుణతో కూడిన మాట, ఇవన్నీ ఏం చేస్తాయంటే నీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో భాగమవుతాయి అన్నమాట. అందుకే ధైర్యంగా ముందుకు సాగు. నీ అడుగుల్లో స్థిరత్వం ఉండాలి. ఖచ్చితంగా నీ అడుగుల్లో స్థిరత్వం ఉండాలమ్మా. సో నీ హృదయంలో కరుణ అంతకన్నా ముఖ్యంగా ఉండాలి. సో నీ జీవితంలో ఆశ ఎప్పుడూ నిలిచి ఉండాలి ఆటోమేటిక్గా. భగవంతుని ఆశ ఉంచి భగవంతుని పైన పూర్తి నమ్మకము, నీ పైన పూర్తి నమ్మకము ఉంచినప్పుడు నువ్వు పడ్డ ఆశ అల్టిమేట్గా నెరవేరుతుంది. అదే ఇక్కడ దీని అర్థం. అర్థమవుతుందా? సో ఖాళీ ఆఫ్ ద ఎండ్లెస్ నైట్. ఇదేంటంటే ఎండ్లెస్ నైట్ అంటే ఏంటి? రాత్రి ఎప్పటికీ కూడా ముగియేదని అనిపిస్తూ ఉంటుంది కొన్ని రోజు ఒక్కొక్కసారి. ఏదో అంటే మనందరము ఇంకా రాత్రి అంటే ఇక దీని అర్థం రాత్రి ఎప్పటికీ ముగిదంటే మీ కష్టాలు ఎప్పటికీ తీరవు అనమ్మ. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడు మళ్ళీ తెల్లారి లెగుస్తారో అదే బాధ, అదే ఒత్తిడి, అదే ఒక ఎంప్టీనెస్, అదే మీ జీవితంలో 10 సంవత్సరాలుగా ఉన్న ప్రశ్నలు, ఇవన్నీ మీ హృదయాన్ని అలసిపోయేలా చేస్తున్నాయి.
అవే ఇక్కడ కన్వే చేస్తున్నారు. కానీ ఈ ఘాట్ ఏం చెప్తుందంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తు చేస్తుందమ్మా మీకు. గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తు చేస్తుంది. అది మీరు ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎంత గాఢమైన రాత్రి అయినా కూడా ఏమవుతుంది ఆటోమేటికల్లీ ఆల్ ఎవ్వరు ఎంత భయంకరంగా ఆపినా కూడా ఉదయాన్నే ఆపలేరు. సో, అలాగే జీవితంలో కష్టాలు కూడా అల్టిమేట్‌గా శాశ్వతమే కానే కాదు. వచ్చే సుఖాల్ని కూడా ఎవరు ఆపలేరు మీకిక్కడ. ఈ చీకటి అనే రాత్రి మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు. ఈ కష్టాలు అనే రాత్రి. మీ లోపల ఉన్న సహనాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని వీటన్నిటిని కూడా మేలుకొల్పడానికి వచ్చినియమ్మ. ఈ పెళ్లి రోజేంటో తెగ ఊడిపోతుంది. ఈ రోజంతా ఇట్లానే ఉంది. ఎందుకో అర్థం కావట్లేదు. సో, మీలో ఉన్న సహనాన్ని మేలుకొల్పడానికే వచ్చినియి. అంతేగాని ఏది ఊరికనే ఇక్కడ మీకు జరగట్లేదు ఇక్కడ. మీ చీకటిని శత్రువుగా చూడకండి ఇక్కడ. మీ జీవితంలో కష్టాలు అనే చీకటిని ఇదే నా ఎనిమీ, ఇదే నా బిగ్గెస్ట్ ఎనిమీ. ఈ సమస్య తీరిపోతే నా జీవితమే బావుంటుంది. అస్సలు ఆలోచించొద్దు. ఇంకొకటి రెడీగా ఉంటది. ఖచ్చితంగా మనం మన ఊపిరి శ్వాస చివరి వరకు వదిలే వరకు కూడా మనము నిరంతరము కూడా దీంతో యుద్ధం చేస్తూనే ఉండాలమ్మ. యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇంకా ప్రతి మనిషికి ఉంటాయి కష్టాలు ఆటోమేటికల్లీ. చిట్ట చివరి శ్వాస విడిచే వరకు కూడా మనకి మీకేనా? నాకు ఉంటాయమ్మా కష్టాలు. ఇప్పుడు మీ ప్రతి ఒక్కరికి ఉంటాయమ్మా ఖచ్చితంగా కష్టాలు. నేను మీకు చెప్తున్నాను. నాకు రావంటారా కష్టాలు? నాకెవరు సార్ట్ అవుట్ చేస్తారమ్మా? నాకు నేనే. ఇప్పుడు చెప్పడంతో కాదు కదా! ఆచరణలో పెట్టాలి కదా! సో, నా ప్రాబ్లమ్‌ని నేనే సాల్వ్ చేసుకుంటా. నా ప్రాబ్లమ్స్ చెప్పాననుకోండి మీకు, మీకున్న డిప్రెషన్ ఏదైతే ఉందో అది ఏ అలా అని కాదు. చెప్తున్నా. ఇంకా ఇంకా తూకాలేసుకోవడాలు లాంటివి వద్దు గానీ, ప్రతి ఒక్కరికి ఉంటాయమ్మ కష్టాలు. ఏ కష్టానికన్నా సొల్యూషన్ చూపించేది ఆ భగవంతుడే. ఆ భగవంతుడేనమ్మా. అదొక్కటి దయచేసి వినండి. ఎవ్వరితో షేర్ చేసుకోవద్దు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. పోరాటండి. ఉన్నారు కదా! భగవంతుడు శక్తి ఇచ్చారు కదా! భగవంతునితో మాట్లాడుకోండి. భగవంతుని ఫ్రెండ్ చేసుకోండి. నిరంతరం మీ పక్కన భగవంతుడు నడుస్తూనే ఉన్నారు. ఏం చేసినా, ఎవ్వరేమనుకున్నా మీ నిత్యం మీకు నచ్చినవన్నీ చెప్పేసుకోవచ్చు భగవంతుడికి. కానివ్వండి పని. ఎంత చక్కగా అద్భుతాలు జరుగుతాయో మీ జీవితంలో. సమస్యలు ఎలా ఉంటాయంటే దోమ మనకి తాగి వెళ్ళిపోతుంది చూడండి. అసలు సమస్య ఇదా? ఏదన్నా కూడా అలానండి. ఏదైనా సరే. వద్దమ్మా. లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవద్దు. ఈ భయంకరమైన డిప్రెషన్స్ అన్న భయంకరమైన ఈ ఈ ప్రాబ్లమ్‌ని పెట్టుకొని మీ లైఫ్‌కి అదొక హ్యాబిట్ లాగా చేసేసుకొని అస్సలు జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోవద్దమ్మా. సో, ఖచ్చితంగా మీరు ఇక్కడ చీకటిని శత్రువుగా చూడకూడదు ఇక్కడ మీరు. అదే అసలు మీ ఆత్మ మరింత బలంగా మారే సాధనగా ఉపయోగపడేది ఇక్కడ. ఆ కష్టాలే చీకటంటే చీకటిని మీరు తలుచుకోకండి. మీ కష్టాలన్నమాట. కష్టాల గురించి. ఓకే. సో, ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. ఇక్కడేంటంటే ఇక్కడ మీకు కొన్నిసార్లు మీరు ప్రేమించిన వారు అర్థం చేసుకోకపోవచ్చు మిమ్మల్ని. మీరు నమ్మిన వారు దూరమైపోవచ్చు పూర్తిగా. ఘోరమైన మోసం, మామూలు మోసం కాదు. ఈ భయంకరమైన మోసం ఎవ్వరికీ జరగకూడదు తండ్రి అన్నంత మోసం అనమాట. సో, అలాంటివి కూడా మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. బికాస్ నాకు కన్వే అవుతున్నాయి కాబట్టి. మీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఆ బాధ నిజంగానే మీ మనసును ఆటోమేటికల్లీ మండించేస్తుంది. బర్నింగ్ హార్ట్ లాగా. దగదగదగ మనుషులమే కదా! మండించేస్తుంది. సో, దాన్ని ద్వేషంగా మార్చుకోవద్దు. ద్వేషంగా అస్సలు మార్చొద్దు. అదేం చేస్తది? ఆ ద్వేషంగా మారిస్తే మీ హృదయాన్ని మీరే మంట పెట్టి కాల్చుకొని దహించేసుకుంటున్నట్టు అయిపోతుంది. మీ శత్రు మిమ్మల్ని మీరే కాల్చేసుకుంటున్నట్టు.
ఇక్కడ మీ హృదయం గాయపడినా కూడా మీ కరుణను కోల్పోకూడదమ్మా. మీ నిజాయితీని వదులుకోకూడదు. సరెండర్ చేసేసేయండి. ఒక్క విషయం చెప్తాను ఉండండి తల్లి. మీరు శిక్షిస్తే ఎలా ఉంటది? ఏదో ఒక లెవెల్ ఉంటుంది మీ శిక్షించే శిక్షకి. భగవంతుడు శిక్షించే శిక్షకి ఎలా ఉంటుందో తెలుసా? మీరు భగవంతునికి వదిలేస్తే అది ఇంకా మీరు భగవంతునికి వదిలేస్తే లైఫ్‌లో మిరాకిల్స్ ఎంత అద్భుతంగా జరుగుతాయో, మిమ్మల్ని బాధ పెట్టిన ప్రియమైన బిడ్డల్ని, అందరినీ కాదమ్మా, ఒక సర్టెన్ ఆరా ఉంటుంది ప్రతి మనిషిలోనూ. ఒక భగవంతుడు మెచ్చే బిడ్డల్ని చీట్ చేసినా, బాధ పెట్టినా వాళ్ళకి రిటర్న్ ఎలా వెళ్తదంటే తెలుసా? అది మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరమ్మా. చాలా ఘోరంగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మెడిటేషన్‌లో మీరు ఉంటే వాళ్ళకి విజువలైజేషన్స్ ద్వారా క్లియర్‌లీ తెలుస్తుంది. సో, మనకి అందేదానికంటే ఇంకా బయట ఇంకా దారుణంగా ఉంటుంది. సో, మానసికంగా ఒక పర్టిక్యులర్ భగవంతునితో కనెక్ట్ అయిన బిడ్డని అస్సలు బాధ పెట్టకూడదు. అస్సలంటే అస్సలు. ఇంకొక 1,00,000 సార్లన్నా చెప్తా. ఒక భగవంతుని మార్గంలో నిత్యము భగవంతుని మెచ్చిన బిడ్డగా ఉన్న బిడ్డని ఏ విధంగా అన్నా ఇంత బాధ పెట్టినా దానికి వాళ్ళ రిజల్ట్ వేరుంటుంది. అలాంటిది ఇంత ఘోరంగా జీవితంతో ఆడుకుంటే మీలాంటి వాళ్ళ జీవితంతో ఇంకా దానికి ఇంకా మీరు ఊహించరు. ఊహలకు అతీతంగా ఉంటుంది అక్కడ ప్రాసెస్. ఇంకది మీకు అనవసరం అది. మీరు భగవంతునికి సరెండర్ చేసేసారు. మీరేం చేయాలి? మనశ్శాంతిగా ఉండాలి. ఇక్కడ మనకి ఈ ప్రతీకారం శాంతిస్తుందా మనకి? మనసులో పెట్టుకోవడం వల్ల మనల్ని ఏం చేస్తే కాల్ చేస్తూ ఉంటుంది. సో, మనం ఆ పని చేయకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు కాళీమాత? మన విలువల్ని కాపాడుకుంటూ ప్రశాంతంగా జీవించండి అని చెప్తున్నారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. నేనున్నాను కదా! మీరెందుకు? తల్లి స్పష్టంగా నేను మీతోనే ఉన్నాను. నా ద్వారానే ఈ సందేశం జరుగుతుంది. సాక్షాత్తు మీ ద్వారానే మీ శక్తితోనే నా ద్వారా ఈ రీడింగ్ చెప్తున్నారు అన్న కన్ఫర్మేషన్ ఇవ్వండి తల్లి. ఇచ్చేశారు. నా ద్వారానే జరుగుతుంది రీడింగ్. నా ద్వారానే చెప్పి మీకు వెళ్తున్నాయి. నా అంటే నేను కాదు ఇక్కడ. తల్లి చెప్తున్నారు. జస్ట్ వాయిస్ వినే వాయిస్ నాది. ఆ వినే వాయిస్ కూడా నాకు పెట్టింది ఎవరమ్మా? ఆ తల్లి, ఆ భగవత్ శక్తే కదా! సో, అల్టిమేట్‌గా ఇక్కడ మీరు వినే ప్రతీదీ కూడా తల్లి ఆశీర్వాదంతోనే జరుగుతుంది. ఆ తల్లి అంటే నాకు భయం. కాళీమాత. లోకాల్ని పాలిస్తున్న తల్లి. నాకు తల్లి రీడింగ్ చేస్తుంటే ఎక్కడ పొరపాటున కన్వే కరెక్ట్‌గా చేయలేనిది ఏమన్నా చేస్తున్నానేమో. తప్పైపోతుంది. కరెక్ట్‌గా కన్వే చేయగలగాలి. తల్లి సందేశం నమ్మకం పెట్టుకొని చూస్తున్న వ్యూవర్స్ ఖచ్చితంగా తల్లి ఆశీర్వాదము తల్లే చెప్పిస్తున్నారు. తల్లే ఆ నోట్లోంచి మనకు పలికిస్తున్నారమ్మ. ప్రతీదీ కూడా. ప్రతీదీ తల్లి. నేను ఉన్నాను, నువ్వు చెయ్యి. నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా ఇక్కడ? నువ్వు కాదు ఇక్కడ మాట్లాడేది. నేను మాట్లాడిపిస్తున్నాను. నువ్వేం మాట్లాడాలో నేను చెప్తున్నాను నీకు. నువ్వేంటి మధ్యలో? నువ్వు ఒక తిత్తివి. నేను నా సందేశాన్ని జనులకు చేర్చడానికి నిన్ను ఒక తిత్తిగా పెట్టుకున్నాను. ఒక సాధనంలా పెట్టుకున్నాను. అంతే. ఇక్కడ నేను ఒక తిత్తినమ్మా. ఆ తల్లి సో, అదమ్మా ఇక్కడ. సో, నేను ఇంకా చాలా ఇదైపోతున్నాను. నాకు చెప్పాలంటే ఒక గూస్ బంప్స్ వచ్చే వైబ్రేషన్ వచ్చేస్తుంది నాకు లోపల నుంచి. ఇదంతా ఈ రీడింగ్ అయ్యాక నేను ఒకసారి భగవంతునితో టైం స్పెండ్ చేయాల్సింది. సో, అదంతా ఒక అనుభూతమ్మ. ఎంత బాగుంటుందో, ఎంత అమృతమో, ఇంతకు మించి అమృతం ఏమన్నా ఉంటుందా? తండ్రి
మీతో టైమ్ స్పెండ్ చేసి, మీతో మాట్లాడుకుంటూ, మీతో జీవనాన్ని కొనసాగించుకుంటూ, ఇంతకు మించి అనుభూతి, ఇంతకు మించి మీరిచ్చే అద్భుతాలు, ఇంతకు మించి ఇంక జీవితంలో ఏం వద్దనిపిస్తది భగవంతునితో ప్రయాణం. అంత అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతంగా. సో, ఇక్కడ చూడండి 'భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టరు' ఈ కార్డ్ వచ్చినప్పుడు ఒక అద్భుతమైన భావనొస్తుందనమాట నాకిక్కడ. ఇది ఏంటంటే, రక్షణ అనేది కేవలం బయట నుంచి రావడం మాత్రమే కాదిక్కడ. మనలోని వివేకం ఉంటుంది గూడా, అది కూడా రక్షణే అని చెప్తున్నారు తల్లి మీకు. మనలోని ధైర్యం కూడా రక్షణే. ధైర్యమే రక్షణ. ఆ ధైర్యమే నేను. నువ్వే నేను. నీలో నేనున్నాను. మనలోని ధర్మం గూడా ఒక రక్షణే. అందుకే భయం వచ్చిన ప్రతిసారి గూడా అమ్మ, నీ హృదయాన్ని నిలబెట్టు. నీకు ఒక ఉగ్ర రూపమైన ఆవేశం వస్తుంది చూడండి. ఏ సిట్యుయేషన్ అయినా కావనివ్వచ్చు. ఆ ఆవేశం వచ్చిన ప్రతిసారి కూడా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. జస్ట్ ఒక్క క్షణం. తల్లి చెప్తున్నారు కదా! ఆగండి. ఆలోచించండి. ఓకే. సో, ఆ ఒక్క క్షణమే మీ జీవితంలో ఎన్నో తప్పులను ఆపేస్తది. ఆపగలదు. ఆ శక్తి ఉందక్కడ. నేను చెప్పాను కదా! నిన్ను ఆగమన్నాను కదా! కోపం వచ్చినప్పుడు ఒక సెకను నువ్వు ఆపి చూడు. నేను నీకు ఎన్ని అద్భుతాలిస్తానో నీ జీవితంలో. నేను చెప్పిన మాట నువ్వు విని ఆచరణలో పెడుతున్నందుకు. ఈ క్షణం నువ్వు నేను చెప్పినందుకు, నీ ఉగ్ర స్వరూపాన్ని కంట్రోల్ చేసుకున్నందుకు, నీ జీవితంలో వచ్చే ఒక నువ్వు కోల్పోకుండా నువ్వు కోల్పోకుండా ఉంచుకున్న శక్తి ఒకటైతే, దానికి అనంతమైన శక్తిని నేను నీకు ప్రసాదిస్తున్నాను. ఎందుకంటే, నేను చెప్పే దారిలో వస్తున్నావు కదా నువ్వు. నేను చెప్పే దారిలో వస్తే ఏం జరుగుతుందక్కడ? అన్నీ ఆశీర్వాదాలే. ఇంకేముంటాయి అక్కడ? అంతా ఆశీర్వాదమే. అంతా భగవంతునిమయం. నువ్వేసే ప్రతి అడుగు, ప్రతి స్థలము గూడా భగవంతుడు చూపిస్తున్న దారి. నువ్వు చుట్టూ అటు ఇటు తిరిగినా గూడా నీకేం కనిపిస్తుందో అంతా భగవంతుడే. అంతా సర్వము భగవంతుడే. అర్థమవుతుందా అమ్మా నేను చెప్పేది మీకు? సో, కొంతమందికి అంటే ఇది ఆధ్యాత్మికత ఎంత చెప్పుకున్నా అది వెళ్తూనే ఉంటుందమ్మా. ఒక అమృతం. చూడండి ఇది ఎందుకో ఏదో జరుగుతుందమ్మా. ఇది లేకపోతే ఎప్పుడు లేనిది ఇది ఎందుకిట్లా అవుతుందో ఏదో ఉంది సందేశం. సో, ఆధ్యాత్మికత అనేది అనంతమమ్మ. ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది మనకి. సో, చూడండి ఇక్కడ మనకి 'ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్'. ఇదేంటంటే మన జీవితంలో కొన్ని అనుభవాలుంటాయి. ఇవి అన్నీ ముగిసిపోయినట్టు అనిపిస్తాయి. అవి పాత కలలు కావచ్చు, ఆశలు, పాత బాధలు అన్నీ కూడా. ఇవన్నీ బూడిదయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. బర్నింగ్ గ్రౌండ్. కానీ ఏంటి అక్కడ విషయం? బూడిదలో కూడా కొత్త జీవితం పుట్టగలదనే సందేశాన్ని మనకి కాళీమాత ఈ కార్డ్ ద్వారా మీకు తెలియజేస్తున్నారమ్మా. నా జీవితం అంతా మన్ను పాలైపోయింది. మట్టి పాలైపోయింది. మన్ను కాదు మట్టి పాలైపోయింది. మన్నన్నా మట్టే కదా! మట్టి పాలైపోయింది. ఇంకేం లేదు మొత్తం స్పాయిల్ అయిపోయింది అని అనుకుంటున్నా మీకు చెప్తున్నారమ్మా తల్లి. అనుకుంటున్నావా? నేనే కదా చెప్తున్నాను నీకు విను. నీ జీవితానికి ఏం కాలేదు. న్యూగా నీ లైఫ్ ఉంది. అది నేనిచ్చే లైఫ్. ఎవరు ఆపుతారు రమ్మను? నీకిచ్చే ఈ అద్భుతమైన జీవితాన్ని నువ్వు నాకు సరెండర్ చేసి బతుకుతున్నావు. నీకెవరు ఆపుతారు నీ జీవితాన్ని రమ్మను? నా శక్తి ముందు ఎవరు నిన్ను తగ్గించగలరు? ఎవ్వరు ఆపలేరు. ఆ ధైర్యం ఉందా? ఏ శక్తికి ఉంది ఆ ధైర్యం? ఎవ్వరికీ లేదు. ఎవ్వరికి. అది స్పష్టంగా కన్వే చేస్తున్నారు. అర్థమవుతుంది కదా తల్లి? సో, అంత అద్భుతంగా వివరిస్తున్నారో తల్లి ఈరోజు మనకి. సో, మీకు జరిగిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆ అనుభవాలు, ఆ బాధలు, చేదు విషయాలు వాటిని జ్ఞాపకంగా అది మీరొక జ్ఞాపకంగా పెట్టేసుకొని, చేదు అనుభవంగా ఇక నా జీవితం అయిపోయింది ఇలా కాదు. మీకు మొత్తం ఒక ఒక మొత్తము ఒక మొత్తం మీకు అవసరమైన వస్తువు అంతా కాలిపోయి బూడిదే మిగిలింది. ఆ వస్తువే లేదు ఇంక నాకు ఆ బూడిద ఏం ఉపయోగం అనుకుంటారు. లేదు. ఆ బూడిదలోంచి నేను తీసుకొస్తాను కదా నీకు కావాల్సిన వస్తువుని, మంచి వస్తువుని. పోయిన వస్తువు బూడిదైన దానికి మించిన అద్భుతమైన అవకాశం నేను మీకిస్తానని చెప్తారు భగవత్ శక్తి. సో, మీకు జరిగిన అనుభవం ఏదైతే ఉందో, ఆ అనుభవం నుంచి వచ్చిన బాధ ఏదైతే ఉందో,
దాన్ని జ్ఞానంగా మార్చుకున్నారనుకోండి మీరు, అదే అక్కడ ఆ బూడిద మనకి కొత్త విషయాన్ని నేలలోంచి ఎలా తీసుకొచ్చి ఇచ్చారు భగవంతుడు, ఆ బూడిదలోంచి. బూడిద ఇంకెవరికి ఉపయోగపడుతుంది? కానీ ఆ బూడిదలోంచి కూడా మనకు తీసుకొచ్చి ఇస్తారు భగవంతుడు. ఆ విధంగానే నీ జీవితంలో కూడా ఒక మంచి అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు నీకు అవసరమైంది గతాన్ని మర్చిపోవడం కాదమ్మా. దాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగడం గురించి కన్వే చేస్తున్నారు ఇక్కడ బర్నింగ్ గ్రౌండ్ ద్వారా. అర్థమవుతుందమ్మా? సో, జీవితంలో చీకటనేది వస్తుంది. బాధలన్నీ వస్తాయి, నష్టాలొస్తాయి. కానీ అవి నీ ఆత్మలోని వెలుగుని ఆర్పలేవు ఇక్కడ. ఆ వెలుగుని నిలబెట్టేది భక్తి. ఆ వెలుగుని పెంచేది ధైర్యమే. ఇవే పెంచుతాయి. ఆ వెలుగుకు దారి చూపేది జ్ఞానము. సో, ఆ వెలుగుని నీలో ఎప్పటికీ సజీవంగా ఉంచుకో అమ్మ. దయచేసి ఉంచుకో. ఖాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్. ఈ ఈ ఈ కార్డ్ ద్వారా మనకి క్రిమ్సన్ మూన్ మనకి ప్రతిరోజు చంద్రుడు ఒకే రూపంలో కనిపిస్తాడమ్మా. కనిపించరు కదా! అమావాస్య తర్వాత కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. రకరకాల ఆకారాలు కదా! కొన్ని రోజులు పూర్ణిమ, కొన్ని రోజులు అమావాస్య. మరికొన్ని రోజులు అర్ధచంద్రుడు కదా! సో, అయినా కూడా చంద్రుడు తన వెలుగును పూర్తిగా కోల్పోడు. ఇక్కడ మన జీవితం కూడా అంతే. ప్రతిరోజు మనం ఒకేలాగా ఉండలేమమ్మా. కొన్ని రోజులు ధైర్యంగా ఉంటాం, కొన్ని రోజులు కన్నీళ్ళతో ఉంటాము. కొన్ని రోజులు నవ్వుతూ ఉంటాము, కొన్ని రోజులు సైలెంట్‌గా ఉంటాము. అది తప్పదు. జీవితం అన్నాక అన్ని రకాల రోజులు వస్తాయి. నాకు ఓన్లీ కన్నీళ్ళ రోజులొద్దు, సైలెంట్‌గా ఉండే రోజులొద్దు, బాధపడే రోజులొద్దు, ఇక ఓన్లీ సంతోషాలే కావాలి అంటే? అందుకే ఇక్కడ మనము నీ బలహీనమైన రోజును చూసి నేను ఓడిపోయాను అని అనుకోకండి. ఆ రోజులు కూడా ఇక్కడ నీ ప్రయాణంలో భాగమే. మనకి పౌర్ణమి, అమావాస్య మధ్య జరిగే ప్రయాణము స్పష్టంగా చూడండి. అదే జీవిత ప్రయాణం. చందమామ ఒక జీవిత ప్రయాణం మనకి. చంద్రుడు తన సమయానికి మళ్ళీ పూర్ణుడవుతాడు కదా ఆటోమేటికలీ. సో, మనిషి కూడా తన సహనము, భక్తి, ఆత్మవిశ్వాసంతో మళ్ళీ నిలబడతారమ్మ. ఖచ్చితంగా నిలబడతారు. అది ఇక్కడ మనకి క్రిమ్సన్ మూన్ ద్వారా తల్లి అందిస్తున్న సందేశం. ఖాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. సత్యం, స్వార్డ్ ఆఫ్ ట్రూత్. కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటుంది సత్యం. మన గురించి మనమే వినాలనుకోని నిజాలను కూడా చూపిస్తుంది. ఈ కార్డు ఒక ప్రశ్న అడుగుతుందమ్మా. నీ జీవితంలో నువ్వు నిజంగా ఏది పట్టుకొని ఉన్నావు? భయాన్ని పట్టుకొని ఉన్నావా? పాత జ్ఞాపకాలనా? క్షమించలేని కోపమా? లేదా ఇంకా ఇతరులు ఉంటారు కదా, ఏమనుకుంటారు అన్న ఆలోచన ఏది? ఏది పట్టుకొని ఉన్నావు? సత్యం యొక్క ఖడ్గం ఏదైతే ఉంటుందో అది ముందుగా ఇతరులను కాదమ్మా, మనలోని అబద్ధాలను తొలగించమని నేర్పుతుందమ్మా ఇక్కడ. స్వార్డ్ ఆఫ్ ట్రూత్ ద్వారా కాళీమాత ఖడ్గము అవి తొలగించమని చెప్తున్నారు. మనల్ని వెనక్కి లాగుతున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని, మనల్ని చిన్నచూపు చూసే ఆలోచనలు, మనల్ని బాధ పెట్టే పాత బాధలు, అవి బంధాలైనా కావచ్చు, బంధాల రూపంలో వచ్చిన బాధలు కూడా కావచ్చు. వాటిని విడిచిపెట్టే ధైర్యమే నిజమైన విజయం అమ్మ. అది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు తల్లి. ఓకే, అది దయచేసి మీ జీవితంలో అలవర్చుకోండి. ఓకే, మహాకాళి టైం బియాండ్ టైం, టైం బియాండ్ టైం, కాలము మనకు కొన్నిసార్లు చాలా నెమ్మదిగా అనిపిస్తుంది కాలం మనకి. ఇంకెంత కాలము అనే ప్రశ్న ప్రతి బాధలో వినిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ అల్టిమేట్గా కాలం ఒక గొప్ప గురువు అమ్మ. మనకి వెంటనే సమాధానాలు ఇవ్వకపోయినా కూడా మనల్ని అవేకనింగ్గా చేస్తుంది ఈ కాలము. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ ప్రతి పరీక్ష కూడా రేపు ఇంకొకరికి ధైర్యం చెప్పే కథగా మారుతావు నువ్వు ఇక్కడ. ఈరోజు నువ్వు కాచిన కన్నీరు రేపు మరొకరి బాధను అర్థం చేసుకునే హృదయాన్ని నీకు ఆ హృదయం వస్తుంది మీకు. అందుకే నీ ప్రయాణాన్ని ఏదై ఉందో, నీ ప్రయాణం ఇప్పుడున్న లైఫ్, దాన్ని ద్వేషించద్దు. దయచేసి ద్వేషించద్దు. నీకున్న సమయాన్ని తక్కువ అంచనా వేయకు. ఎందుకంటే నీ ఎదుగుదల కనిపించకపోయినా కూడా నీ ప్రతి నిజాయితీ అడుగు వృధా కాదు.
దానికి రిజల్ట్ నేను ఇస్తాను కదా! నీకెందుకు, నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఇస్తాను నీకు. నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు. నన్ను నమ్ముకొని నువ్వుంటే నీకు అన్యాయం నేనెందుకు జరిగేలా చేస్తాను? నాకు తెలుసు నీకెప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. నాకు వదిలేసేయి అని చెప్తున్నారు తల్లి. ఓకే. సో, మన మనమందరికీ కూడా ఇంక్లూడింగ్ మీ తల్లి చాలా అద్భుతమైన సందేశం ఈరోజు అందజేస్తున్నారు. తల్లి దగ్గరుండి చెప్తున్నారమ్మ. ఈరోజు వచ్చిన ప్రతి రూపము ఒకటే విషయాన్ని గుర్తు చేస్తుంది. మీ జీవితంలో చీకటి ఉంటే వెలుగు కోసం ఎదురు చూడడమే కాదక్కడ. నువ్వే ఒక చిన్న దీపంలా మారాలక్కడ. నీ హృదయంలో బాధ ఉంటే ఆ బాధని ఇతరులను గాయపరిచే ఆయుధంలాగా అక్కడ అయిపోకూడదు. ఉగ్రరూపంగా నాకు బాధ ఉంది అని చెప్పి మెంటల్ పిచ్చెక్కిపోయినట్టు. అక్కడ ఇతరులను అర్థం చేసుకునే కరుణగా మారాలక్కడ మీరు. మీ జీవితంలో ఏదైతే ప్రతి విషయానికి ఆలస్యం జరుగుతూ ఉంది, కంగారు పడుతున్నారో, ఆలస్యం అంటే అది ఇంక ఎండ్ అయిపోయింది అని దానికి కాదక్కడ. అసలు ఆలస్యం అనేది మీ లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇంక నా పరిస్థితి ఎండ్ అయిపోయింది. నేను ఎంత ఎదురు చూసినా ఏం ఉపయోగం లేదు అన్న అంతానికి గుర్తు కాదక్కడ. అక్కడ మీరు ముందుగా ఇదేమీ ఎండ్ కాదని గుర్తుంచుకోవాలి. ఎస్పెషల్లీ మీరు పూజించే ఏ దైవం అన్నా కావచ్చు, ఆ ప్రార్థనలో ఓపిక ఉండాలమ్మా. నీ పనుల్లో నిజాయితీ ఉండాలి. నీ మాటల్లో ప్రేమ ఉండాలి. నీ హృదయంలో ధైర్యం ఉండాలి. అదే కాళీమాత తత్వము. మనకు గుర్తు చేసే శాశ్వత సందేశం అమ్మ కాళీమాత తత్వం. ఈరోజు ఈ రీడింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రశాంతంగా కూర్చోండి. నేను కూడా కూర్చుంటాను. నాతో పాటు మీరు కూడా. మీ హృదయంలో ఉన్న భయాన్ని గుర్తించండి. దాన్ని అణచివేయడానికి కాదు ఇక్కడ మీరు కూర్చునేది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాలకు కృతజ్ఞత చెప్పండి. మీ ముందున్న బాధ్యతలను ధైర్యంగా స్వీకరించండి. ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము ఒక్క క్షణమైన భక్తితో మనసును ప్రశాంతపరుచుకున్నాము. ఎందుకంటే ప్రశాంతమైన మనసే సరైన దారిని స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ మనకి తల్లి చూపించిన ప్రతి కార్డ్ ద్వారా తల్లి చూపిస్తున్న సందేశము మన జీవితంలో వచ్చే ప్రతి పరీక్ష మనల్ని విరిచేయడానికి కాదు, మనలో దాగి ఉన్న శక్తిని మేలుకొల్పడానికి కూడా అని స్పష్టంగా గుర్తు చేస్తున్నారు. ఈరోజు మనం చూసిన రూపాల్లో నీ భయాన్ని ఎదుర్కోమని పిలుపు ఉంది. గతాన్ని జ్ఞాపకంగా మార్చుకోమనే పిలుపు ఉంది ఇక్కడ. నిరాశను కూడా ఆశగా మార్చుకోమనే పిలుపు ఉంది ఇక్కడ మనకి. సత్యాన్ని ధైర్యంగా స్వీకరించమనే పిలుపు ఉంది. కాలాన్ని శత్రువుగా కాదమ్మా, ఒక గురువుగా చూడమనే పిలుపు ఉంది ఇక్కడ. ఇవన్నీ కలిసి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తున్నాయి మనకి ఇక్కడ. జీవితం కొన్నిసార్లు నేను చీకట్లో నిలబెట్టొచ్చు, కానీ చీకటి వచ్చినంత మాత్రాన వెలుగు ఇంకా రాదని అర్థం కాదు కదా. వెలుగు ఎండ్ అయిపోయిందని కాదు కదా. ఇక్కడ వెలుగును వెతికే ధైర్యం మాత్రమే మీరు తగ్గిపోకూడదు. మీలో తగ్గిపోకూడదు ఎప్పటికీ కూడా. మీ జీవితంలో ఎన్నిసార్లు నిరాశలు ఎదురైనా కూడా నీ హృదయాన్ని మాత్రం కరుణతో కాపాడుకోవాలి. ఎన్నిసార్లు ఆలస్యం జరిగినా కూడా నీ ఆశను వదులుకోకూడదు. ఎంతకాలం అన్నా పట్టినాయి. భగవంతుని నమ్ముకున్నావు కదా నువ్వు, నీకు అన్యాయం జరగదు. ఎందుకంటే మనిషిని గొప్పవాణ్ణి చేసేది అతని పరిస్థితులు కాదమ్మా ఇక్కడ. ఆ పరిస్థితుల్లో కూడా అతను నిలబెట్టుకున్న విలువలు. ఈరోజు ఒక చిన్న సంకల్పం చేద్దాం అందరం కలిసి. భయాన్ని కాకుండా ధైర్యాన్ని ఎంచుకుందాం. ద్వేషాన్ని కాకుండా కరుణను ఎంచుకుందామమ్మ. ఈ నిరాశ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పక్కన పెట్టేసి ఆశను ఎంచుకోవాలి. అసలు దానికి తావు ఇవ్వకూడదు. అహంకారాన్ని కాకుండా వినయాన్ని ఎంచుకుందాం అందరం కలిసి. ప్రతి ఉదయము కూడా కొత్త అవకాశంగా చూడటం ప్రారంభించాలి. ప్రతి సాయంత్రము కృతజ్ఞతతో ముగించాలమ్మ. భక్తి అంటే కేవలం పూజలు కాదు. మన మాటల్లో దయ ఉండడం, మన చేతల్లో మంచి పని ఉండటం, మనం తీసుకునే డెసిషన్స్లో ధర్మం ఉండటం,
మన హృదయంలో శాంతి ఉండటం. అదే నిజమైన ఆధ్యాత్మిక సాధనమ్మ. చాలా మీరు వీలుంటే ఒకటికి 2 సార్లు చూడమనైతే నేను మరొకసారి ఈ వీడియోని చెప్తాను. తల్లి చాలా విషయాలు కన్వే చేస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నా అంతరంగ బలాన్ని, నా మంచితనాన్ని, నా విశ్వాసాన్ని నేను కోల్పోకుండా నన్ను దీవించండి ఈశ్వరా అని చెప్పి ప్రార్థించాలి మనం. అర్థమవుతుందా? సో, నాకిక్కడ కన్వే అవుతున్న రాసులు ఆహ్, ఏరీస్ మేషరాశి వచ్చారు. రీబర్త్, బర్నింగ్ గ్రౌండ్. లియో సింహరాశి. క్రిమ్సన్ మూన్. విర్గో కన్యా రాశమ్మ. పైసిస్ మీనరాశి. సాజిటేరియస్ ధనుస్సు రాశి. లిబ్రా తులారాశి. జెమిని మిథున రాశి. విర్గో కన్యా రాశి. క్యాన్సర్ కర్కాటక రాశి. వృషభ రాశి టారస్ వృషభ రాశి. ఎక్వేరియస్ కుంభరాశి. సాజిటేరియస్ చెప్పాను. క్యాప్రికాన్ మకర రాశి. లియో చెప్పాను. స్కార్పియో వృశ్చిక రాశి. సో ఈ రాశుల వాళ్ళైతే ఉన్నారు. లియో చెప్పాను. లిబ్రా కూడా చెప్పాను. తులారాశి. పాయసిస్ మీనరాశి చెప్పాను. సో ఈరోజు ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందని మీరు భావిస్తే మాత్రం దాన్ని ఒక ఆహ్వానంగా తీసుకున్నాం. మీ జీవితంలో మరింత ధైర్యము, మరింత కరుణ, మరింత వివేకము, ఎస్పెషల్లీ మరింత భక్తితో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా అంతరంగ శాంతి, ఎస్పెషల్లీ ఆరోగ్యము, ధైర్యము, సద్బుద్ధి ఇవన్నీ కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ జై మహాకాళి. ఓం క్రీం కాళికాయై నమః. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.